మగ్ కేక్ తయారు చేయడం కోసం ముందుగా ఒక మగ్ని తీసుకోవాలి. మనకి కాఫీ మగ్స్ ఉంటాయి కదా, దాంట్లో చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఏవైతే యూజ్ చేస్తామో ఆ కప్తో చేసుకోవచ్చు. ఈరోజు బటర్ స్కాచ్ మగ్ కేక్ తయారు చేయడం కోసం 4 స్పూన్లు మైదా, మనం ఏ స్పూన్ అయితే యూజ్ చేస్తున్నామో అదే స్పూన్ని మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కొలుచుకోవడానికి కూడా అదే యూజ్ చేయాలి. ఇప్పుడు 4 టీ స్పూన్స్, అంటే మనం ఇంట్లో ఏ స్పూన్ ఉంటే ఆ స్పూన్ యూజ్ చేసుకోవచ్చు. 4 స్పూన్లు మైదా, 3 స్పూన్లు పంచదార, పౌడర్ షుగర్ కూడా ఉంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ మామూలుగా ఇంట్లో యూజ్ చేసే షుగర్ని వేసేస్తున్నాను. 2 చిటికెలు బేకింగ్ పౌడర్, 1/2 చిటికెడు బేకింగ్ సోడా. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా డ్రై ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ మనం వెట్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసే ముందు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏదైనా కానీ బేకింగ్ ఐటమ్ మనం తయారు చేసేటప్పుడు మిక్సింగ్లోని మళ్ళీ ఇంకా మెజర్మెంట్స్లోనే మనకి డిఫరెన్స్ ఉంటుంది. మనం మిక్స్ చేసుకునే విధానాన్ని బట్టి మనకి కేక్ రెడీ అవుతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వెట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు 1 స్పూన్ మిల్క్, మనం ఏదైతే స్పూన్తో మెజర్మెంట్ ఈ మైదా అవి మెజర్ చేసామో సేమ్ అదే స్పూన్తో మనం మిల్క్ వేసుకుంటున్నాము. ఇంకా 1 స్పూన్ ఆయిల్, కొంచెం 1/2 టీ స్పూన్ వరకు క్రీమ్, కొంచెం లెమన్ జ్యూస్ లేదంటే మనకి వెనిగర్ ఉంటే వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోండి, లేదంటే లెమన్ జ్యూస్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకుంటే ఒక 3 డ్రాప్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ అండి, ఇవి మనం బేకింగ్ ఐటమ్స్కి ఎప్పుడూ కూడా మిక్సింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. మిక్సింగ్ చేసుకునే విధానాన్ని బట్టే మనకి కేక్ అనేది సాఫ్ట్గా మాయిశ్చర్గా వస్తుంది. మనం ఆయిల్ వేసుకోవడం వల్ల మాయిశ్చర్ బాగుంటుంది. మనం బటర్ వేసుకునే కన్నా ఆయిల్ అయితే బాగుంటుంది. మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఆయిల్, లేదంటే బటర్ మనకి నచ్చిందే వేసుకోవచ్చు. కానీ ఆయిల్ వేసుకుంటే మనకి మాయిశ్చర్ బాగుంటుంది. బాగా మనం మగ్లో కాబట్టి అడుగును కొంచెం పౌడర్ లాగా ఉండిపోతుంది. అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పౌడర్ అనేది అసలు కింద ఉండకుండా చూసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా పాలని మిక్స్ చేసుకోవాలి. ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకొని మిక్స్ చేయాలి. మనం పాలు వేసుకున్నప్పుడే మొత్తం అన్నీ వేసేసుకుంటే మనకి లోపల ఉండల్లాగా ఉండిపోతుంది. సో ఈ విధంగా మనం పేస్ట్ లాగా తయారు చేసుకుని ఆ తర్వాత మనం మిగిలిన పాలు వేసుకోవడం వల్ల మనకి లోపల ఉండల్లాగా లేకుండా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అవుతుంది. ఇంకొక స్పూన్, మనం మొత్తం 3 టేబుల్ స్పూన్స్ వేసాం అన్నమాట. దీనిపైన డెకరేషన్ కోసం షుగర్ బాల్స్ని వేస్తున్నాను. మనకి ఏది ఫ్లేవర్ ఇష్టం అనుకుంటే అది వేసుకోవచ్చు. మనకి ఇక్కడ చాకో చిప్స్ ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయి కదా. ఇప్పుడు దీన్ని 1 మినిట్ పాటు మనం ఓవెన్లో పెట్టినట్టయితే మనకి మగ్ కేక్ రెడీ అయిపోతుంది. ఓవెన్లో పెట్టేసి వచ్చేద్దాం. చూసారు కదండి, మగ్ కేక్ రెడీ అయిపోయింది. మనం దీంట్లోనే ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు. జస్ట్ స్పూన్తో తీసుకుంటే సరిపోతుంది. మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం అవేమీ అవసరం ఉండదు. మనకి తయారు చేసుకోవడానికి
1 మినిట్ పడుతుంది అంటే మిక్సింగ్ అవన్నీను. ఇంకా 1 మినిట్లో మనం ఓవెన్లో పెట్టుకున్నట్టయితే మనకి మగ్ కేక్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, అస్సలు బేకింగ్ అనేది మనకి తెలియకపోయినా కానీ చాలా ఈజీగా మగ్ కేక్ని తయారు చేసుకోవచ్చు. ఈ వ్యాలంటైన్స్ డేకి మనం స్పెషల్ చూసారు కదండి ఈరోజు రెసిపీ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.